తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 సీట్లు, 4 ఉన్నటువంటి సీట్లు కాస్త 8 సీట్లు రావడము, 14-15% మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓట్లు వస్తే ఇప్పుడు 36.5, 37 వరకు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్తో కంపారిజన్ చేస్తే కేవలం 1-2% మాత్రమే తక్కువ ఓట్లు కనబడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఈ యొక్క పెరుగుదలను ఎట్లా చూడొచ్చు అంటారు తెలంగాణలో బీజేపీ ఓట్లు? అయితే ఇక్కడ బీజేపీ ఓట్లు పెరగడానికి మనం 2 కారణాలను చూడాలి. ఒకటి, ఈ దక్షిణాది ప్రాంతంలో బీజేపీ నాయకత్వం మొత్తం తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంది. తమిళనాడులో వాళ్ళకు ఓట్లు వచ్చే అవకాశం లేదు, కేరళలో ఓట్లు వచ్చే అవకాశం లేదు, మొన్న ఏదో ఒక సీటు గెలిచారు. కర్ణాటకలో సరే గతంలో అధికారులు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇట్లా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీతో జనసేనతో అలయన్స్లో ఉండటం మూలంగా వాళ్ళకి అక్కడ కొన్ని సీట్లు వచ్చాయి. స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న ప్రాంతం తెలంగాణ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక లెగసీ ఉంది. ఇక్కడ జరిగిన పోరాటం అంతా 400 సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం రాజులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం సందర్భంలో రజాకారులు తెలంగాణలో అమలు చేసిన నిర్బంధం, ప్రజల ఆస్తులు దోచుకోవటం, మనుషుల్ని చంపటం, గ్రామీణ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం, ఈ రజాకార్ కాసిం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్ సైన్యం సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఆనాడు ఆర్య సమాజ్లో పనిచేసిన, అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆర్య సమాజ్ 1892లో ఏర్పడిన ఆర్య సమాజ్లో ఉంది. 1892లోనే ఇక్కడ హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ ఏర్పడింది. ఆ శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో నైజాంకి వ్యతిరేకంగా పనిచేశారు. అంటే నైజాంను ఎట్లా చూపించారు? ఒక భూస్వామిగా చూపించకుండా, గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములను భూస్వాములుగా చూపించకుండా ముస్లింలుగా చూపించి హిందూ ప్రజల్ని ఏకం చేశారు. ఇది హిందూ ముస్లింల మధ్య వైరుధ్యంగా చూపించారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో వాళ్ళకి సంబంధించిన ఒక గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఉన్నప్పుడే ఆట ఆడతాడు ఎవడైనా, గ్రౌండ్ లేకుండా ఆడలేడు. ఆ గ్రౌండ్ ఉంది కనుకనే వాళ్ళకు దీని పట్ల ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి? మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో అయినా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అయినా ప్రధానమంత్రి వస్తాడు, హోంశాఖ మంత్రి వస్తాడు, పార్టీ అధ్యక్షుడు వస్తాడు, ముఖ్యమంత్రులు వస్తారు. అంత దృష్టి పెట్టారు. ఇది ఇక్కడ ఓట్ బ్యాంకు పెరగడానికి మొదటి కారణం ఇది. రెండో కారణం, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా చాలా ఈ సందర్భంలో అది నిర్వర్తించినటువంటి పాత్ర చాలా విషాదంగాను నిరుత్సాహంగాను ఉన్నది. మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు నాకు. కొన్ని చోట్ల గ్రామాల్లో రిపోర్ట్స్ను బట్టి చూస్తే స్వయంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం ఇంటర్నల్గా బీజేపీకి ఓటేయమని వాళ్ళు అక్కడ గ్రామాల్లో చెప్పినట్లుగా నాకు కొందరు ఆ పార్టీ నాయకులు చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే మరి ఏమిటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమిటో మనకు తెలియదు. అందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ బ్యాంకును మనం ముందర పెట్టుకొని చూస్తే మొత్తం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి మళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఏం ఆలోచించి ఉంటారనుకుంటా అంటే, మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, ఇక్కడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ సీట్లలో కాంగ్రెస్కు మనం ఎక్కువ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక మనం బీజేపీకి ఓట్లేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మోడీ అని ఒక ఇమేజ్ని క్రియేట్ చేశారు కదా, ఒక ఫాల్స్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఉంచారు కనుక ఎక్కువ మంది యూత్ చాలా గ్రామాల్లో చూస్తే ఒకప్పుడు 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు లోపు ఉన్న గ్రామాల్లో 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 ఓట్లు వచ్చిన చోట 500 ఓట్లు పెరిగాయి. సో అట్లా అటువైపు మళ్ళటం అనేది ఒక రకమైన వాతావరణం. ఈ 2 కారణాల వలన బీజేపీ తన ఓట్ బ్యాంకును పెంచుకున్నది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో 2029లో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీని టార్గెట్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతున్నది కనుక ఇప్పుడు ఇక్కడ లౌకిక శక్తులు, సోషలిస్ట్ శక్తులు, లౌకిక శక్తులు, కమ్యూనిస్ట్ శక్తులు, విప్లవ శక్తులు, ప్రజాస్వామికవాదులు ఆలోచించవలసింది ఏమిటంటే అధికారంలో బీజేపీ ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కనుక ఆ బీజేపీ ఆర్థిక విధానాలని వాటి నమూనని ఎండగడుతూ రోడ్డు మీదకి వచ్చి పనిచేయకపోతే ముఖ్యంగా బీఆర్ఎస్కి అతి పెద్ద ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో అఫ్కోర్స్
కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ ఖతమైందా, తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ ఖతమైందా, కనుక బీఆర్ఎస్ కూడా ఖతమవుతుందా, మాట్లాడినంత మాత్రాన అవుతుందా అని అంటున్నాడు. సేమ్ టైం తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఖతమైందిగా, మన కళ్ళ ముందే 40 ఏళ్ళు దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఈ తెలంగాణలో లేకుండా పోయింది. అంటే తన ప్రాసంగికతను కోల్పోతా చాలా పార్టీలు కోల్పోయాయి. అందుకే బీఆర్ఎస్ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యలైన పోరాటం చేసే పార్టీలే నిలబడతాయి ఎప్పుడైనా. ప్రజలకు అవసరం. ఇవాళ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నది. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లో ఖాళీ ఎక్కడైతే ఉందో ఆ ఖాళీలోకి బీజేపీ ఎంటర్ అవుతుంది. ఖాళీ ఎందుకు ఉంచాలి? బీఆర్ఎస్ ఖాళీని ఉంచకూడదు. బీఆర్ఎస్ ఖాళీ ఉంచకుండా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు వాళ్ళ నాయకత్వం అంతా మీరు ఒక విజన్ ప్రకటించండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీ విధానం ఏమిటి, గతంలో మీరు ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇప్పుడైనా కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఆయన టీవీ 9లో 3 గంటల ఇంటర్వ్యూ చూశాను, నేను 3.5 గంటల ఇంటర్వ్యూ చూశాను. ఎక్కడ కూడా మేము ఓడిపోవడానికి మేము చిన్నపాటి తప్పు చేశామనే మాట లేదు, అందులో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపాన్ని మించిన గొప్పతనం ఉండదండి ఎవరు కూడా. అసలు సంపూర్ణ మానవుడు ఉంటాడు ఎవరన్నా? ఏ తప్పులు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. గొప్ప వ్యక్తులు దేశానికి చైనా పార్టీకి నాయకత్వం వహించి చైనాలో సామ్యవాదం తీసుకొచ్చి విప్లవం తీసుకొచ్చిన మావో అయినా, కార్ల్ మార్క్స్ అయినా, రష్యాలో విప్లవం తీసుకొచ్చిన లెనిన్ అయినా, మహా నాయకులు అయినా సరే ఎవరైనా తమ తప్పులని ఓపెన్గా ప్రజల ముందు ఒప్పుకున్నారు. మమ్మల్ని గెలిపించకపోవడానికి ప్రజలే తప్పు చేశారనే భావంతో మీరు ఉంటే ప్రజలు ఆదరించరు. అందుకే ఇది ఎంపీ ఎలక్షన్లో మనకు కనిపించింది. మీరు కాస్త ముందుకొచ్చి ఈ కాలంలో మీరు ప్రజల దగ్గరికి రాకుండా మీ మధ్యన బారికేడ్లు ఏమున్నాయో, ఎందుకు మీరు ఓడిపోయారో నిజంగా సమీక్ష చేసుకొని ప్రజల ముందు ప్రకటించండి. ప్రజలు మిమ్మల్ని అక్కల చేర్చుకుంటారు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా, మీ హిస్టరీ మీకు ఉంది కనుక దాన్ని ఆ లెగసీని మీరు కాపాడుకుంటేనే ఇక్కడ ఈ ఖాళీ ఏర్పడకుండా ఉంటుంది. ఆ ఖాళీ ఏర్పడకుండా ఉంటేనే బీజేపీకి అవకాశం ఉండదు. కనుక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఈ పద్ధతిలో ఉండాలని నేను కోరుకుంటాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.